హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఏ ఆహార పదార్థాలు తింటే మంచిదో మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్దీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వయసు పెరిగే కొద్దీ శరీరంలో చేసుకునే మార్పుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వృద్ధుల్లో కీళ్ళ నొప్పులు, అజీర్తి, అలసట వంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే ఈ సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు మంచి ఆహారాన్ని అందించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వారి ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్ అనేది కండరాల శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు వృద్ధులకు పెట్టడం వల్ల వాళ్ళ ఎముకల సాంద్రత పెరిగి గట్టిపడతాయి. బాదం పప్పులు, చేపలు, పెరుగు, చికెన్, గుమ్మడి విత్తనాలు, చిక్కుడు, ఆవు పాలు, పీనట్ బటర్ వంటి ఆహార పదార్థాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కూరగాయలు, పండ్లు, తృణధాన్యాల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ అనేది సక్రమంగా ఉండటంతో పాటు గుండెపోటు, అలానే టైప్ 2 డయాబెటీస్ అనేవి రాకుండా ఉంటాయి. పప్పులు, ఆకుకూరలు, యాపిల్స్, ఈ ఆహార పదార్థాలను కూడా వృద్ధులు వాళ్ళ డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికి 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఏ ఆహారం తింటే మంచిది అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.